మంచిని అంత చేస్తారు. సో ఒక ఎక్సర్సైజ్ చేస్తాం మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మీతో మీ డిఆర్డి హాస్టల్స్ ఆల్సో వీకెండ్ మీరు కూడా ఎట్టకు కొంటానే ఉంటారు కదా. సో వీల్ డూ అ కంబైన్డ్ మీటింగ్ ఫర్ మ్యాపింగ్ ఫస్ట్. అంటే ఇంకేమన్నా కావాలా, మేము చేయాల్సింది ఏమన్నా ఉందా? మార్కెటింగ్కి మీరు ఇస్తున్నారు డిఆర్, ఎక్కడ మీరు ఎక్కడ నుంచి వెళ్తారు? చెప్పాలంటే అవన్నీ చేయాలా ఇంతకుముందు చేసుకోవడానికి బతికించో ఏవో కారణాల వల్ల వాళ్ళు మాకెవరన్నా ఈ మందులు తెచ్చిచ్చినట్టు షాప్ పెట్టి ఇవి ఇస్తే బాగుండని అనుకునే వాళ్ళు ఉంటారు. అందరూ మామిడి రైతులు తీసుకెళ్లారు మేడం లాస్ట్ ఇయర్ మన ఖరీఫ్లో వచ్చేసి అందరూ మామిడికి సంబంధించిన రైతులే గ్రోత్ ప్రమోటర్ కాయ సైజు పెరగడం కోసం తీసుకెళ్లారు మేడం. చాలా బాగా పనిచేసిందంట. మళ్ళీ ఈ సమ్మర్ రాబోయే ఇక్కడ చేస్తాను మేడం. పనిచేసిందా? పనిచేసింది మేడం. స్థాయిలో రాగానే రైతు ఇచ్చేసాము. మీకు 40,000. సో మీరు అది కాక ఇవన్నీ చూస్తున్నారు. అంతా కూడా లాకంటే ఏంటో వచ్చిందా, లాభం వచ్చిందా? వచ్చింది మేడం. లీటర్కి వచ్చేసి మళ్ళీ అడిగిన వాళ్ళు ఉన్నారా? లేదు మేడం, 3 లీటర్లు మాత్రమే ఉంది. అంటే సో మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ స్టిక్కీ ప్యాడ్స్ ఉన్నాయి కదా, పడిపోతే కనుక మార్చుకోవాలి. స్టిక్కీనెస్ ఉంటుంది మేడం. ఉందమ్మా. 70 కేజీలు. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరం మేడం. ఎకరానికి ఎంత వచ్చింది కంది? 70 కేజీలు కంది. కందిపప్పు 70 కేజీలు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు పొలానికి? 4 రోజులకు ఒకసారి అలా చూడడానికి పొద్దున సాయంత్రం కానీ ఫీల్డ్ ఉన్నప్పుడు వెళ్తాం మేడం చూడడానికి. అప్పుడు ఖాళీగా రాకుండా ఏ కూరగాయలు అయితే అది కోసుకొని వస్తాం మేడం. ఇంట్లోకి సరిపడా కూరగాయలు అసలు కొనం మేడం, చేను నుంచే తెచ్చుకుంటాం మేడం. 10 క్వింటాల మేర పత్తి వచ్చింది మేడం. అదనపు ఆదాయంగా కంది వచ్చింది. కూరగాయలు సీజన్ అవుతుందండి, రోజులు 6 నెలలు కూరగాయలు తెచ్చుకున్నాం. ఇలా గ్యాప్ ఉండకుండా నా పేరు సాయి వివోలో. జీకొండూరు మండలం చౌటూరు గ్రామంకి వచ్చి ఇక్కడ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన వివిధ రకాల యాక్టివిటీస్ని చూడటం జరిగిందండి. మనకు తెలుసు అంతర్జాతీయంగా ఈ మధ్య మన రాష్ట్రానికి పేరు తెచ్చిన ఈ కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్ చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు చాలామంది రైతులు ఇక్కడ, చాలామంది ఆడవాళ్ళ రైతులతో మాట్లాడడం, మిగిలిన రైతులతో కూడా మాట్లాడడం నమ్మి చేస్తున్న ఇనిషియేటివ్స్ అండి. అంటే అది పైనుంచి ఏదో పుష్ చేసి బలవంతం చేస్తుంది కాదు. వాళ్ళు అలవాటు పరుచుకొని మందులు కొట్టకుండా, రసాయన ఎరువులు, రసాయన మందులు కొట్టకుండా, కషాయాలతో, జీవామృతాలతో సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న న్యాచురల్ ఎలిమెంట్స్ కలిపిన కషాయాలతో వాళ్ళు గత 4-5 సంవత్సరాలుగా ఆ ప్రాక్టీసెస్ అలవర్చుకొని వాటిని పాటిస్తూ పూర్తి స్థాయిలో దానిలో లాభం చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అలవర్చుకున్న పద్ధతుల గురించి వాళ్ళు అంతే స్పిరిట్తో, అంతే ఎమోషన్తో వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే ఇందులో నిజంగానే వాళ్ళకి లాభం, అంటే కమర్షియల్గా ఆలోచిస్తే ఒక రసాయన మందులు కొన్ని చేసే ఒక రైతుకి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ వర్కౌట్ అవ్వవేమోననే ఒక అపోహ ఉంటే దాన్ని కూడా రూపుమాపే విధంగా ఇది కమర్షియల్గా కూడా వైబుల్గా ఉంది, వర్కౌట్ అవుతుంది అండ్ పర్యావరణ హితంగా ఉంటుంది. సో అన్ని రకాలుగా మన ఆరోగ్యాలకి, మన పర్యావరణానికి, మన వ్యవసాయ పద్ధతులకి కూడా మంచి రూపు తీసుకొచ్చే విధంగా ఇది జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రైతులు అందరికీ నా శుభాకాంక్షలు. ఇవి తెలియజేసినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ పద్ధతుల్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, ఇంకా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది. వీటిలో నుంచి వచ్చిన కూరగాయలని వీలైతే మా అన్ని స్కూల్స్కి, హాస్టల్స్కి, అంగన్వాడీలకు కూడా పంపిణీ చేసే విధంగా అండ్ ఆ స్కూళ్ళు, హాస్టల్స్లోనే అసలు ఈ వ్యవసాయ పద్ధతుల్ని నేర్పించే విధంగా, ఆర్గానిక్ ఫార్మింగ్ చోటున్న దగ్గర పిల్లలకి కూడా మోటివేట్ చేసి నేర్పించే విధంగా అది జరిగేంత వరకు వీళ్ళ ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు అలాంటివే పిల్లలకి అందే విధంగా కూడా ప్రణాళిక చేస్తాము. ఇంకా తెప్పింది ఏమిటంటే ఈ రసాయనాలు అవన్నీ
వేసుకోకుండా ఈ కషాయాలతోనే లాభం కనిపిస్తుంది కానీ చేసుకునే పద్ధతులు తెలియకపోవటం వల్ల కావచ్చు, ఆర్ చేసుకోవడానికి బద్దకించడం వల్ల కావచ్చు, ఆర్ టైం లేకపోవటం వల్ల కావచ్చు, వివిధ రకాల కారణాల వల్ల ఆ కషాయాలు కానీ మాకు అందిస్తే మేము కూడా కొనుక్కొని ఈ పద్ధతుల్లోకి వస్తాము అనే రైతులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం షాపులు మన డిఆర్డిఏ నుంచి ఇట్లా ఎంతూజియాస్టిక్ రైతులతో వాళ్ళ కోసం ఎలాగూ చేసుకుంటున్న దాన్ని కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తే అమ్మే విధంగా షాపుల ద్వారా పైలట్ కూడా చేస్తాం. సో దట్ ఇంకా ఎక్కువ మంది సొంతంగా తయారు చేసుకోవడం వీళ్ళు కానీ వాళ్ళు కానీ చేత కానీ వాళ్ళు కానీ కొనుక్కొని అట్లీస్ట్ ఎట్లాగో మందులు కొనుక్కోవడానికి వెళ్తున్నట్టుగానే ఈ మంచి కషాయాలు కొనుక్కొని వాటిని ఈ పద్ధతుల్లోకి రావడానికి మోటివేట్ చేయడానికి కూడా సో వివిధ రకాల పద్ధతులు ట్రై చేసి దీన్ని వ్యాప్తికి మా కృషి పూర్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ. వీ విల్ కన్సిడర్ అదే, అందుకే ఎంత పడుతుంది రైతులే కొంటున్నారా లేదా అని. ఇప్పుడు మళ్ళీ వీటి మీద ఫోకస్ వచ్చింది కాబట్టి, హార్టికల్చర్ క్రాపింగ్ మీద కూడా ఫోకస్ వచ్చింది కాబట్టి ఇవి కూడా సబ్సిడైజ్లో కానీ ఫ్రీగా ఇవ్వడానికి కానీ వీల్ అగైన్ మూవ్ ద ప్రపోజల్. అవును అవును అవును. మరొకటి మార్కెట్ సమస్య, ఇక్కడ పండించిన రైతులు మార్కెట్ సమస్యని ఫేస్ చేస్తారు. అది ఆ ప్రాబ్లం సో మార్కెటింగ్ అదే ఇప్పుడు ఇమీడియట్గా మా స్కూల్స్ హాస్టల్స్ లాంటివి వాళ్ళు ఎట్టకు కాయగూరలు కొంటారు పిల్లల కోసం. ఆ కొనేవేవో మంచివి కొంటూ అంటే ఇమీడియట్ మార్కెట్ మేమే ఉంటాం. అవి కాక ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాక ఇంకా వేరే వేరే దగ్గరికి టౌన్స్లోకి తీసుకెళ్ళటానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయం మేమే సెంట్రల్లీ ఆర్గనైజ్ చేయడానికి ఇంకా మార్కెటింగ్ పెంచడానికి. బికాజ్ ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేవి కూడా కాదు కూరగాయలు లాంటివి అయితే. సో ఇమీడియట్లీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ మ్యాపింగ్ చేసుకొని వీల్ ఆల్సో హెల్ప్ ద మార్కెటింగ్. థ్యాంక్ యూ. సబ్జెక్ట్ కాకుండా వేరే ప్రశ్న ఉంటుంది. ఇక్కడ కొండపల్లి లోయ ప్రాంతంలో చాలామంది విద్యార్థులు 30-40 మంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి స్కూల్ ఫెసిలిటీలు లేవు. అక్కడ తాగునీరు కానీ వీధి లైట్లు కానీ చాలా ఉంది. నిన్న మొన్న వార్తా పత్రికల్లో కూడా వచ్చినాయి, సిపిఎం వాళ్ళు కూడా వెళ్ళారు. అలాంటి పిల్లల మీద సో ఇప్పుడు అది అక్కడ ఆ ఊరు ఒకటే కాదండి, వీఆర్ టేకింగ్ అప్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ అంటే 5 నుంచి 17 వయసు లోపల అన్ని ఊర్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, అసలు ఆ పిల్లల్లో ఎంతమంది ప్రభుత్వ పాఠశాలకో ప్రైవేట్ పాఠశాలకో ఎంతమంది వెళ్తున్నారు, వెళ్లకుండా ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళందరినీ ఏ కారణంగా మిగిలిపోయారో తెలుసుకొని పేరెంట్స్ని మోటివేట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి 31వ తేదీ లోపల మన జిల్లాలో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఉండకూడదు, 100% ఎన్రోల్మెంట్ జరగాలి అనే దిశగా వీఆర్ డూయింగ్ హౌస్ టు హౌస్ సర్వే. దాన్ని ఇంకా కొంచెం ముమ్మరంగా చేసి 31st మాకు టార్గెట్ పెట్టుకున్నాము. స్కూల్ గోయింగ్ ఏజ్లో ఉండే పిల్లలు ఎవరు బయట ఉండకూడదు. ఇప్పుడు మొత్తం బయటే ఉన్నారు మేడం, 35 మంది పిల్లలు ఉన్నారు మేడం. సో వీళ్ళు నేను చెప్తున్నాను, ఎవరో వచ్చి ఒక విద్యాశాఖ అధికారి కానీ ఒక చేపిస్తాం. ఎవరు కూడా ఆ స్థాయికి వెళ్ళింది లేదు. దాంతో ఇప్పుడు సచివాలయం యాజ్ అ యూనిట్ తీసుకొని సర్వే చేసి ఆ సచివాలయం పరిధిలో ఉండే అన్ని ఇళ్ళు టచ్ చేసి ఎవరెవరైతే బయట పిల్లలు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకి వెళ్తారు, ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళాలనుకున్నా ఏదో ఒక పాఠశాలకి అయితే వెళ్ళాలి. మీరు చెప్పారు కాబట్టి ఈ రోజే నేను అక్కడ ఆ ఊర్లో ఏంటి పరిస్థితి స్టేటస్ నేను తీసుకుంటాను. విల్ ఫైండ్ అవుట్. ఇప్పుడు విద్యా వాలంటీర్లు కూడా ఎంకరేజ్ చేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో అవసరం అయితే విద్యా వాలంటీర్లు పెట్టైనా కానీ ఏ పిల్లలకి చదువు అనేది దూరం అవ్వకుండా చేస్తాం. అంటే ఆ క్వారీ ప్రాంతంలో మరొకటి మేడం, మొన్న కార్మికులు చనిపోయారు కదా దొనబండ క్వారీలో, వాళ్ళకి మట్టికి నష్టపరిహారం అది అందలేదు. పొజిషన్ సర్టిఫికేట్లు అలాంటివి అడుగుతున్నారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే ఉన్నారు మేడం వాళ్ళు. నేను మాట్లాడతానండి. థ్యాంక్ యూ.